భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 42వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగను భూలోకానికి తెచ్చుటకై భగీరథుడు తపస్సు చేయుట అనే కథగా విందాం. విశ్వామిత్రుడు ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు. రామ, సగర చక్రవర్తి మరణించిన పిమ్మట మంత్రులు, ప్రజలు ధార్మికుడైన అంశుమంతుని రాజుగా చేశారు. ఆ అంశుమంతుడు గొప్ప రాజుగా ఉండి రాజ్యం చేశాడు. అతనికి దిలీపుడు అనే కుమారుడు కలిగాడు. అంశుమంతుడు రాజ్యభారాన్ని దిలీపునకు అప్పగించి పుణ్యమైన హిమవత్ పర్వత శిఖరం మీద తీవ్రమైన తపస్సు చేశాడు. 32,000 సంవత్సరాలు తపోవనంలో నివసించి తపోధనాన్ని ఆర్జించి స్వర్గాన్ని పొందాడు. మహా తేజస్శాలి అయిన దిలీపుడు తన పితామహుల వధ వృత్తాంతాన్ని విని చాలా విచారించి గంగను తీసుకురావడానికి ఉపాయాన్ని తెలుసుకోలేకపోయాడు. గంగను ఏ విధంగా తేవాలి, వీరికి జలతర్పణాలు ఏ విధంగా ఇయ్యాలి, వీరిని ఇట్లు తరింప చేయాలి అనే ఆలోచనలతో బాధపడేవాడు. ధర్మ మార్గాన గంగానయనమును గూర్చి నిత్యము ఆలోచిస్తున్న ఆ దిలీపునకు పరమధార్మికుడైన భగీరథుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. మహా తేజస్శాలి అగు ఆ దిలీపుడు అనేక యజ్ఞాలు చేసి 30,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతడు కూడా సగరపుత్రులను ఉద్ధరించే మార్గం తెలియక ఆ మనోవ్యతతోనే బాధపడుతూ పుత్రుడైన భగీరథుని రాజ్యమునందు అభిషిక్తుని చేసి స్వయంగా సంపాదించిన పుణ్యకర్మల చేత స్వర్గాన్ని చేరాడు. ధార్మికుడు, మహా తేజస్శాలి రాజర్షి అయిన భగీరథునకు సంతానం కావాలి అనే కోరిక ఉండేది, కాని సంతానము మాత్రం కలగలేదు. భగీరథుడు గంగను స్వర్గం నుండి భూలోకానికి తేవాలి అనే నిర్ణయంతో రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి పోయాడు. అక్కడ చేతులను పైకెత్తి జితేంద్రుడై మాసమునకు ఒకసారి మాత్రమే ఆహారం భుజిస్తూ గ్రీష్మమునందు పంచాగ్ని మధ్యంలో చాలా కాలం తపస్సు చేశాడు. ఆ విధమైన ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా 1000 కొలది సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రజలకు పతియు సమర్థుడు అయిన భగవంతుడైన బ్రహ్మదేవుడు మహాత్ముడైన ఆ రాజు విషయంలో ఎంతగానో సంతోషించి దేవతాగణాలతో కలిసి వచ్చి తపస్సు చేస్తున్న మహాత్ముడైన ఆ భగీరథునితో, భగీరథ మహారాజా, నీవు చేసిన గొప్ప తపస్సుకు సంతసించాను, వరాన్ని కోరుకో అన్నాడు. భగీరథుడు బ్రహ్మదేవుని సమీపించి చేతులు జోడించి, భగవంతుడా, నీకు నాపై అనుగ్రహం కలిగితే నా తపస్సుకు ఫలితం కనుక ఉంటే సగరుని కుమారులందరికీ నేను జలతర్పణాలు చేయగలుగుదునుగాక. మహాత్ములైన మా ప్రపితామహులందరూ వారి భస్మము గంగాజలముచే తడుపబడినంతనే శాశ్వతముగా స్వర్గాన్ని చేరుదురుగాక. దేవా, నా రెండవ వరం ఏమిటనగా ఇక్ష్వాకు వంశీయులమైన మా కులమునందు సంతానం కలగాలి, మా వంశం ఎన్నటికీ నశించకూడదు అని ప్రార్థించాడు. భగీరథుడు ఆ విధంగా పలుకగా బ్రహ్మదేవుడు మంగళకరము, మధురాక్షర భరితము, మధురము అయిన వచనంతో పలుకుతూ, మహారథుడవైన భగీరథుడా, ఈ కోరిక చాలా గొప్పది, దుర్లభమైనది, అయినను కూడా అదే విధంగా జరుగుగాక, నీకు క్షేమమగుగాక. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆకాశం నుండి క్రిందికి పడునప్పుడు ఆమెను భరించగల సమర్థుడు శివుడొక్కడే. అందుచేత అతనిని ఈ కార్యమునందు నియోగించాలి. గంగ కిందికి పడుతున్నప్పుడు ఆ తాకిడికి భూమి సహించలేదు. ఆ గంగను ధరించడానికి ఈశ్వరుడు తప్ప మరెవ్వరూ నాకు కనబడ్డం లేదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు భగీరథునితో ఈ విధంగా చెప్పి గంగతో కూడా మాట్లాడి దేవతలతోటను మరుద్గణములతోటను స్వర్గానికి వెళ్లిపోయాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 42వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగను భూలోకమునకు తెచ్చుటకై భగీరథుడు తపస్సు చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 43వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగ భగీరథుని వెంట పాతాళమునకు వెళ్లి సగరపుత్రులను ఉద్ధరించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.